సమ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ కోసం మనం డిస్కస్ చేస్తూ ఉన్నామని. ఇందులో ఇంపార్టెంట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మనకి జోజిలా పాస్ అని చెప్పాము. అంటే జోజిలా కొనుమ అంటే బుర్జిలా కొనుమండి, బుర్జిలా కొనుమ, జోజిలా కొనుమ. అదేవిధంగా బనిహాల్ కొనుమ ఉంది, బనిహాల్ పాస్ ఉంది, కుర్దుంగలా పాస్ ఉందండి, కుర్దుంగల పాస్. ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొనుమలండి. అలా మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాసెస్ షిప్కిలా పాస్ అని, షిప్కిలా కొనుమ. అదేవిధంగా మనకి బారాలచ్ కొనుమ అని, బారాలచ్ అనే కొనుమ ఒకటి వస్తుంది, షిప్కిలా కొనుమ. మన ఉత్తరాఖండ్లో అయితే డాంగ్ అనే కొనుమ ఉంటుంది, లిబ్ లేక్ కొనుమ ఉంటుందండి, లిబ్ లేక్ ఆర్ లిప్లా కొనుమ అంటారండి. దీన్ని లిప్లా పాస్ అని కూడా పిలవచ్చు. దగ్లా కొనుమ కూడా ఉంటుంది, ఇక్కడ దగ్లా కొనుమ ఉంటుంది. ఇలానే ఉత్తరాఖండ్లోని సిక్కింలో మనకి 2 కొనుమలు ఉంటాయి, నాథులా పాస్ ఇలా ఉంటుంది. ఇది నాథులా పాస్. ఇది టిబెట్లో లాసా పట్టణం నుండి కాలీపాంగ్ అని సిక్కింలో కాలీపాంగ్ అనే పట్టణాన్ని కలుపుతుంది నాథులా పాస్. అది జలప్లా పాస్ ఒకటి, ఇది జలప్లా పాస్, నాథులా పాస్ అని. లాసా టు గ్యాంగ్టక్ మధ్యన ఉంటుంది ఒక కొనుమండి, లాసా టు గ్యాంగ్టక్ ఒకటి, నాసా టు కాలీపాంగ్ అండి. ఈ 2 కొనుమలు సిక్కింలో నాథులా మరియు జిప్లా ఆర్ జలప్లా పాస్ అని, జలప్లా పాస్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మరియు అస్సాం రాష్ట్రానికి మధ్య ఇలా సరిహద్దుగా ఉన్న ఈ కొనం పేరు, దీనికి బమ్లా కొనుమ లేదా బొమ్మిడిలా పాస్ అంటారని, బొమ్మిడిలా పాస్. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈటానగర్ ప్రాంతాన్ని మరియు అస్సాంలో తేజ్పూర్ ప్రాంతాన్ని కలుపుతుందండి. అస్సాంలో తేజ్పూర్ అనే ప్రాంతాన్ని కలుపుతుంది. దీని పేరే బమ్లా పాస్ ఆర్ బొమ్మిడిలా పాస్ అని. ఇలా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకి కొన్ని కొనుమలు ఉన్నాయి, చెప్పాను కదా, దగ్లా పాస్ అండ్ ఇక్కడ మనకి నేపాల్కి ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉంటాయి. ఇలా మనకి సిక్కిలా కొనుమ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్పానండి, దీని పేరే, ఈ పాస్ పేరే మనకి జోజిలా పాస్ అండి. ఈ జోజిలా పాస్ ఇటీవల కాలంలో అతి పొడవైన రోడ్డు టన్నెల్ ని నిర్వహించడం జరుగుతుంది. అతి పొడవైన రోడ్డు టన్నెల్ ని నిర్వహిస్తున్నారు. దేశంలో అతి పొడవైన రోడ్డు టన్నెల్ ఏ కొనం పేరు, దాని పేరు జోజిలా టన్నెల్ అండి. ఇది ఇట్ ఈస్ కనెక్టెడ్ శ్రీనగర్ టు లడక్ మధ్య కలదు. శ్రీనగర్ నుండి లడక్ లో ఉన్నటువంటి లే ప్రాంతానికి మధ్య కలుపుతుంది ఈ జోజిలా టన్నెల్. ఓకేనండి. అయితే ఇక్కడ మనం ఇలాంటి అనేక రకమైన పాసుల్లో మన భారతదేశంలో అయితే పొడవైన కొనుమని అడిగితే బనిహాల్ కొనుమ అనేది పొడవైనది. బనిహాల్ అనేది పొడవైన కొనుమ అనేది బనిహాల్ కొనుమ. ఇక్కడ మనకి శ్రీనగర్ నుండి లడక్ కి మధ్యలో ఇలా ఉంటుంది, శ్రీనగర్ టు జమ్మూ మధ్యన ఈ విధంగా ఉంటుంది బనిహాల్ పాస్. ఖైబర్ బోలాన్ అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఇలా ఉంటుంది. ఇక్కడ ఖైబర్ కొనుమ పూర్వం విదేశీయులందరూ ఈ 2 కొనుమలు గుండా భారతదేశంలో ప్రవేశించేవాళ్ళు, ఖైబర్ అండ్ బోలాన్. దేశంలో ఎత్తైన కొనుమని అడిగితే కుర్దుంగ్లా కొనుమని, కుర్దుంగ్లా అనే కొనుమ ఎత్తైనది. భారతదేశంలో ద హైయెస్ట్ పాస్ ఇన్ ఇండియా అనే ఎత్తైనది అంటే కుర్దుంగ్లా. ద లాంగెస్ట్ పాస్ ఇన్ ఇండియా అంటే బనిహాల్. ది లాంగెస్ట్ టన్నెల్ ఇన్ ఇండియా అంటే జోజిలా టన్నెల్ అండి. యాక్చువల్గా ప్రజెంట్ ఇది నిర్మాణ దశలో ఉంది, కానీ ప్రస్తుతం నిర్మాణ దశలో కొనసాగుతుంది, ఇంకా నిర్మాణం కానుంది, నిర్మాణ దశలో పూర్తిగా అవ్వలేదని. నిర్మించబడింది ఆల్రెడీ ప్రారంభించబడినటువంటి అతి పొడవైన టన్నెల్ అంటే అటల్ టన్నెల్ అని. ఇది భారతదేశంలో అతి పొడవైన రోడ్డు సరం. ఇది శ్రీనగర్, ఇక్కడ ఏం సార్ అంటే మనాలి నుండి లే మధ్యన లడక్ లో లే పట్టణాన్ని కలుపుతుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనాలి నుండి లడక్ లో ఉన్నటువంటి లే ప్రాంతాన్ని కలుపుతుంది అటల్ టన్నెల్ అండి. దీనికి మనకి రోహతంగ్ టన్నెల్ అని ఉండేది, కానీ దీని యొక్క పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు పెట్టడం జరిగింది. ఇలా మన భారతదేశంలో అనేక కొనుమలు అనేవి మన దేశంలో హిమాద్రి హిమాలయాలకి హిమాచల్ హిమాలయాలకి మధ్యనే దాగి ఉన్నాయండి. ఓకేనా, ఇది హిమాద్రి హిమాలయాలు, దాని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్,
హిమాచల్ హిమాలయాస్ అని. హిమాచల్ హిమాలయాలు, ఏవైతే హిమాచల్ హిమాలయాస్ ఉన్నాయో ఈ హిమాచల్ హిమాలయాస్ ని ఇంపార్టెన్స్ కనుక చూస్తే ఈ మనకి భారతదేశంలో కనుక చూస్తే ఎక్కడి నుండి విస్తరించి ఉన్నాయండి ఇవి హిమాద్రి హిమాలయాకి దక్షిణంలో ఉంటాయండి. ఇవి హిమాద్రి హిమాలయాస్ ఎలా ఉంటాయి, దీనికి దక్షిణ దిశలో అంటే సౌత్ డైరెక్షన్ లో ఉంటాయని, ఇలా సౌత్ డైరెక్షన్ లో మనకి ఈ విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అస్సాం బోర్డర్ వరకు ఉంటాయి. మరి ఇలాగా దక్షిణాన్ని విస్తరించి ఉన్నాయి కనుక దీనికి ఏమన్నారంటే దిగువన హిమాద్రి హిమాలయాలకు దిగువన ఉన్నాయి కనుక నిమ్న హిమాలయాస్ అన్నారు. లేదా దీనికి హిమాచల్ హిమాలయాలు అనేవి శివాలిక్ హిమాలయాలకి మరియు హిమాద్రి హిమాలయాలకి దాగి ఉన్నాయి కనుక మధ్య హిమాలయాలు అని పిలవడం జరిగింది. మిడిల్ హిమాలయాస్ అంటారండి. దీని ఇంగ్లీష్ లో లోయర్ హిమాలయాస్ ఆర్ మిడిల్ హిమాలయాస్ అని పిలుస్తాను. మిడిల్ హిమాలయాస్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రధానంగా గ్రానైట్ మరియు నీస్ అనే శిలలతో గ్రానైట్, నీస్ అండ్ సిస్ట్ అనే శిలలతో ఫామ్ అయి ఉంటాయి. సిస్ట్ అనే రాక్స్ తో ఫామ్ అవుతాయి. గ్రానైట్స్ మరియు నీస్ మరియు సిస్ట్ అనే శిలలతో ఫామ్. ఇది దేనికి బాగా ప్రసిద్ధి అండి? పండ్ల తోటలకు మరియు వేసవి విడిది కేంద్రాలకు బాగా ప్రసిద్ధి. వేసవి విడుదలు హిల్ స్టేషన్స్ అని ద ఫేమస్ ఇన్ హిల్ స్టేషన్స్ మనకి బాగా వేసవి విడిది బాగా హిల్ స్టేషన్స్ కి బాగా ఫేమస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏరియా వైరుగా ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో దీనికి జమ్మూ హిల్స్ అని పిలుస్తారు, జమ్మూ కొండలని పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ పిర్పంజల్ అని పిలుస్తారు, పిర్పంజల్ పర్వతాలు అని పిలుస్తారు. దీన్ని మనకి హిమాచల్ ప్రదేశ్ లో ధౌలధారా శ్రేణులు అని పిలుస్తారని, దీన్ని ఉత్తరాఖండ్ లో ముస్సోరి పర్వతాలని పిలుస్తారు, ముస్సోరి పర్వతాలని. ఉత్తరాఖండ్ అండ్ నేపాల్ బోర్డర్ లో దీనికి నాగటిబ్బా పర్వతాలని పిలుస్తారు, నాగటిబ్బా శ్రేణులని. నేపాల్లో దీనికి నేపాల్ హిమాలయాస్ అంటారు. నేపాల్ అండ్ సిక్కిం సరిహద్దుల్లో అయితే నేపాల్ అండ్ సిక్కిం బోర్డర్లో అయితే దీనికి ఏమని పేరు ఉందండి అంటే మహాభారత్ రేంజ్లు అని పిలుస్తారని, మహాభారత్ శ్రేణులు అని పిలవడం జరుగుతుంది. దీనిలో అతి పొడవైన పర్వత శ్రేణులు ఎలా ఉంటాయి సార్ అంటే ఇవి ఎలా ఉంటాయి. దీని పేరు పిర్పంజల్ పర్వతాలని. దీనికి ఏమని పేరు ఉందంటే పిర్పంజల్. ఈ శ్రీనగర్లోకి జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి పిర్పంజల్ శ్రేణులు అండి. ఇవి పిర్పంజల్ పర్వతాలు. ఇక్కడ ఉన్న ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రాలు కనుక చూసుకుని మనం ఇలా ఉన్నాయి. ఇవి పిర్పంజల్ పర్వతాలండి, ఇలా ధౌలధారా శ్రేణులండి, ఇవి ముస్సోరి శ్రేణులండి, ఇలా నాగటిబ్బా శ్రేణులు, నేపాల్ హిమాలయాస్, మహాభారత్ శ్రేణులు. దీనిలో మనకి ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రాలు అనేవి దాగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిర్పంజల్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి పిర్పంజల్ శ్రేణులండి. ఇవి హిమాచల్ హిమాలయాల్లో పొడవైన పర్వత శ్రేణి, పొడవైన పర్వత శ్రేణులు. ది లాంగెస్ట్ రేంజెస్ ఇన్ హిమాచల్ హిమాలయాస్ అనేది పిర్పంజల్ శ్రేణులు. ఇవి ఎక్కడ ఉంటాయి సార్? మనకి ప్రధానంగా శ్రీనగర్ దగ్గర ఉంటాయి. ఇవి ధౌలధారా శ్రేణులని. ఈ ధౌలధారా పర్వత శ్రేణికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఈ రెండింటి మధ్యన ఉన్న 2 లోయలు ఉంటాయండి. ఆ లోయల పేరే కులు లోయ అండ్ కాంగ్రా లోయ. ఆ 2 లోయలు ఏంటంటే కులు మరియు కాంగ్రా లోయలు. కులు మరియు కాంగ్రా లోయలు. ఈ కులు కాంగ్రా లోయలు అనేవి ఎక్కడ దాగి ఉన్నాయని మనం అడిగితే హిమాచల్ హిమాలయాలకి మరియు పిర్పంజల్ పర్వతాలకి ధౌలధారా పర్వతాల మధ్య దాగి ఉన్న 2 లోయల్ని మనకి ఈ యొక్క కులు మరియు కాంగ్రా లోయల మధ్య ఉన్నటువంటి ఈ 2 పిర్పంజల్ పర్వతాలకి ధౌలధారా శ్రేణులకి మధ్య దాగి ఉన్న లోయలే.
ఈ కులు కాంగ్రా లోయల మధ్య దాగి ఉన్న ప్రధానమైనటువంటి నగరం ఏంటంటే సిమ్లా పట్టణం అని. ఈ సిమ్లా పట్టణం మనకి ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా అంటారు. ఇలా చూసుకుంటే ఇక్కడ కొన్ని వ్యాసవిడిది కేంద్రాలు అయితే ఏమన్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ అనే వ్యాసవిడిది కేంద్రం ఉంది. అదే ఉదంపూర్ అనే వ్యాసవిడిది కేంద్రం, ఉదంపూర్ అనే పట్టణం ఉంది ఇక్కడ. అదే వైష్ణవి దేవి టెంపుల్ ఉందండి, వైష్ణవి దేవి టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ అమర్నాథ్ కేవ్స్ ఉన్నాయండి, అమర్నాథ్ గుహలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కాశ్మీర్ లోయ ఉందండి, కాశ్మీరు వ్యాలీ, కాశ్మీరు లోయ కూడా దాగి ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఉండేటువంటి చూసుకుంటే కులు, కాంగ్రా, మనాలి, ధర్మశాల, డల్హౌసీ ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వ్యాసవిడిది కేంద్రాలని. ఉత్తరాఖండ్లో అయితే నైనితాల్ అనే వ్యాసవిడిది కేంద్రం, డెహ్రాడూన్ అనే వ్యాసవిడిది కేంద్రం, రాణికేట్ అనే వ్యాసవిడిది కేంద్రం, చక్రేట్ అనే వ్యాసవిడిది కేంద్రం, రాణికేట్ చక్రేట్ అనే వ్యాసవిడిది కేంద్రం. అదే సిక్కింలో మనకి ప్రసిద్ధి చెందిన వ్యాసవిడిది కేంద్రం అంటే గ్యాంగ్టక్ ఒక వ్యాసవిడిది కేంద్రం. ఇక్కడ చుంబి గ్యాంగ్టక్ అనేది ఉంది, చుంబి లోయ కూడా ఉందండి. ఇక్కడ చుంబి లోయ కూడా ప్రసిద్ధి చెందిన వ్యాసవిడిది కేంద్రమే. వెస్ట్ బెంగాల్లో అయితే బాగా ప్రసిద్ధి చెందిన వ్యాసవిడిది కేంద్రం అయితే డార్జిలింగ్ అనే వ్యాసవిడిది కేంద్రం కలదా. ఇలా రాణికేటు, చక్రేటు, అల్మోరా, ముస్సోరి ఇలా ఇవన్నీ ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన ఇలాంటి అనేక వ్యాసవిడిది కేంద్రాలు మనకి ఏ హిమాలయాల్లో ఉన్నాయంటే హిమాచల్ హిమాలయాల్లో ఉన్నాయి. ఇక్కడ హిమాలయాల్లో ప్రధానంగా దాగి ఉన్నటువంటి పండ్ల తోటలు అంటే యాపిల్ పండ్ల తోటలకు బాగా ప్రసిద్ధి అండి. యాపిల్ తోటలకు బాగా ప్రసిద్ధి. మరి హిమాచల్ హిమాలయాలు దాగి ఉన్న ప్రధానమైనటువంటి అడవులు అంటే ఏమొస్తాయి సార్ అంటే సతత హరితారణ్యాలు, అరణ్యాలకు బాగా ఇవి గ్రీన్ ఫారెస్ట్ కూడా దాగి ఉంటాయి. ఈ హిమాచల్ హిమాలయాలు సముద్ర మట్టానికి యావరేజ్ గా 4500 మీటర్ల హైట్ లో దాగి ఉంటుంది. దాదాపుగా హిమాచల్ హిమాలయాలని హిమాద్రి హిమాలయాలు అయితే 6100 మీటర్లు, హిమాచల్ హిమాలయాలు 4500 మీటర్ల ఎత్తులో దాగి ఉంటాయి. ఇవి హిమాచల్ హిమాలయాలు. దీనిలో అయితే పొడవైన పర్వత శ్రేణి అయితే మనం ఇక్కడ చెప్పుకున్నామండి. ఏంటి సార్ అంటే దీనిలో పొడవైన పర్వత శ్రేణి ఇలా ఉంటుంది. ఇదే పిరుపంజల పర్వత శ్రేణి. ఈ పిరుపంజల పర్వత శ్రేణికి దిగువన ఉన్న ధౌలధార పర్వత శ్రేణి మధ్య ఉన్న 2 లోయలే కులు లోయ అండ్ కాంగ్రా లోయలు. ఇప్పుడు అడుగుతాడు కులు కాంగ్రా లోయలు ఏ 2 పర్వత శ్రేణుల మధ్య దాగి ఉన్నాయనేది గతంలో అడిగిన క్వశ్చన్ అండి. ఏంటి పిరుపంజల పర్వతాలకి ధౌలధార పర్వతాలకి మధ్య దాగి ఉన్న లోయలు. ఇక్కడ ధౌలధార పర్వతాలకి మధ్య ఇక్కడ ముస్సోరి పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ ముస్సోరి శ్రేణులకి మధ్య మనకి ప్రధానంగా ఉండేది ఏం సార్ అంటే ఇక్కడ ఇందులో ఎక్కువగా కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేశ్ అనేవి బద్రీనాథ్, రిషికేశ్ వంటి ఈ యొక్క చార్ధమ్ యాత్రా స్థలాలు అనేవి ఇందులో దాగి ఉంటాయండి. ఎక్కడ మనకి ముస్సోరి పర్వత శ్రేణిలో ప్రధానంగా ఉండేవి కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, రిషికేశ్ వంటి ప్రధానమైన చార్ధమ్ యాత్రా స్థలాలు అనేవి ఇక్కడ ప్రసిద్ధి చెందినవండి. ఓకేనా, ఇది హిమాచల్ హిమాలయాలు దాని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్ శివాలిక్ హిమాలయాస్ అని. ఇక్కడ చూసుకుంటే మనం శివాలిక్ హిమాలయాలు, దీనికే మరలా ఇంకో పేరు ఏంటి సార్ అంటే బాహ్య హిమాలయాలు అని పిలుస్తారండి. దీనికే మరో పేరు బాహ్య హిమాలయాలు అని పిలుస్తారండి. బాహ్య హిమాలయాల దీనికి ఏమంటారు సార్ అంటే ఔటర్ హిమాలయాస్ అని పిలుస్తారండి. ఎందుకు ఔటర్ హిమాలయాస్ అని పిలుస్తారంటే ఈ శివాలిక్ హిమాలయ పర్వతాలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెలుపల వైపున అండ్ ఈశాన్య భారతదేశానికి వెలుపల వైపున దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇలా మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుండి ఇలా విస్తరించి ఉన్నాయి కదా, ఇలా విస్తరించి ఉన్న ఈ శివాలిక్ హిమాలయాలకి ఇవి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుండి ఇలా విస్తరించి ఉన్నాయండి. ఇవి శివాలిక్ హిమాలయాలు.
ఇక్కడ అవుటర్ వైపుకి ఇలా విస్తరించి ఉన్నాయి కదండి, దీని పేరే ట్రాన్స్ హిమాలయాస్ అని. దీనికి ఏమని పేరు పెట్టి పిలిచాడంటే ట్రాన్స్ హిమాలయాస్ అంటారు. దీనికి ట్రాన్స్ హిమాలయాస్ అని. ఇటువైపున విస్తరించి ఉన్న హిమాలయాలకి ఏం సార్ అంటే పూర్వాంచల్ పర్వతాలు. పూర్వాంచల్ పర్వతాలు, ఇక్కడ ట్రాన్స్ హిమాలయాలు, ఇక్కడ పూర్వాంచల్ పర్వతాలు. ఈ మధ్యలో ఉన్న మాత్రమే మనకి ఏవైతే ఉన్నాయో, ఈ మిడిల్లో ఏవైతే ఇలా విస్తరించి ఉన్నాయో దీని యొక్క పేరు మాత్రమే శివాలిక్ హిమాలయ. ఇవే మనకి శివాలిక్ హిమాలయ. అయితే ఈ శివాలిక్ హిమాలయాల్ని రాష్ట్రాల వారిగా చూసుకుంటే జమ్మూలో జమ్మూ కొండలని పిలిచాడని, జమ్మూ కొండలు అన్నాడు దీనికి జమ్మూ కాశ్మీర్లో. ఉత్తరాఖండ్లో డాంగు కొండలు అన్నాడని దీనికి. యూపీలో దుధ్వా కొండలని పిలిచాడని. దీన్ని సిక్కింలో సూర్యా కొండలు అన్నాడు. సిక్కింలో ఏమన్నాడు? సూర్యా కొండలు అన్నాడని. దీన్ని వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ కొండలు అంటాడని. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ కొండలు, సిలిగురి కొండలు, సిలిగురి కొండలని పిలుస్తాడని. దీన్ని అస్సాంలో మికిర్ కొండలు అంటాడు. దీన్ని ఏమంటాడంటే అస్సాంలో మికిర్ కొండలు అంటాడు. దీన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మిస్మి కొండలు మరియు డాప్లా కొండలని పేరుందని. మిస్మి మరియు డాప్లా కొండలని పిలుస్తాడు. ఇలా ఇవన్నీ జమ్మూ కొండలు, దాంగ్ కొండలు, దుధ్వా కొండలు, సూర్యా కొండలు, సిలిగురి కొండలు, డార్జిలింగ్ కొండలు, మికిర్ కొండలు, మిస్మి కొండలు, డాప్లా కొండలు అన్ని కలిస్తేనే మనకి ఏ హిమాలయాలంటే శివాలిక్ హిమాలయ. శివాలిక్ హిమాలయాలు ఉత్తర అంచున ఏ పర్వతాలుగా ఉన్నాయంటే ట్రాన్స్ హిమాలయాలుగాను, తూర్పు అంచున ఏ పర్వతాలుగా ఉన్నాయంటే పూర్వాంచల్ పర్వతాలుగాను, తూర్పు అంచున పూర్వాంచల్ పర్వతాలుగా విస్తరించి ఉండడం జరిగింది. మరి ఇటువంటి శివాలిక్ హిమాలయాలు ప్రధానంగా దేనితో ఏర్పడి ఉన్నాయంటే ఇసుక మరియు కాంగ్లామరేట్స్ అని. ఇసుక మరియు కాంగ్లామరేట్స్ అనే శిలలతో ఇవి దాగి ఉండడం జరిగింది. ఇవి దేనికి బాగా ప్రసిద్ధి అని, ఎక్కువగా ఇవి తరచుగా ఈ హిమాలయాలు ఏం సంభవిస్తాయంటే భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. దీనిలో అనేకమైన డూన్స్ కూడా ఉన్నాయి. దీనిలో ప్రసిద్ధి చెందిన కొన్ని హిమనీ నదులకు జన్మస్థానం అండి. హిమనీ నదులు జన్మిస్తాయండి హిమాలయ నది. ఫర్ ఎగ్జాంపుల్ యమున, సట్లెజ్, యమున లేదా యమున, బియాస్, రావి, జీలం, ఇక్కడ అదేం చీనాబ్, కాళీ, గాగ్రా ఇలాంటి నదులన్నీ కూడా ఇక్కడ జన్మిస్తూ ఉంటాయి. అంటే ఇవి ప్రధానంగా భూకంపాలతో పాటు దేనికి బాగా ఫేమస్ అని డూన్స్ తో పాటు కొన్ని హిమనీ నదులకి బాగా మనకి ప్రసిద్ధి చెంది ఉంటాయి. ఏంటి సార్ అంటే హిమాలయాస్ అని. శివాలిక్ హిమాలయాలు, దీనికి మరో పేరు బాహ్య హిమాలయాలు. ఇవి దాదాపుగా సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంటాయి సార్ అంటే 1500 మీటర్ల ఎత్తులో దాగి ఉండడం జరుగుతుందండి. ఓకేనా. ఇవి ఇందులో కొన్ని డూన్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి ప్రధానంగా తెలియాలంటే డూన్ అనగా ఇక్కడ అర్థం చూసుకుంటే డూన్ అనగా హిమాచల్ హిమాలయాలకు మరియు శివాలిక్ హిమాలయాలకు మధ్య దాగి ఉన్న సన్నని దైర్ఘ్య లోయలని డూన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి హిమాచల్ హిమాలయాలు, ఇవి ఈ శివాలిక్ అని. ఇవి ఏంటి సార్ అంటే హిమాచల్ హిమాలయాలు ఇవి. అదేవిధంగా ఇది మనకి శివాలిక్ హిమాలయాలు. ఈ రెండింటికి మధ్యలో దాగి ఉన్న సన్నని దైర్ఘ్య లోయలు ఉంటాయని. ఇటువంటి సన్నని దైర్ఘ్య లోయలని అని హిమాచల్ హిమాలయాలకు, శివాలిక్ హిమాలయాలకని. హిమాచల్కు మరియు శివాలిక్ హిమాలయాలకు మధ్య దాగి ఉన్న సన్నని సమతల భూభాగం లేదా మధ్య దాగి ఉన్న సన్నని సమతల భూభాగం లేదా దైర్ఘ్య లోయలను డూన్ అని పేర్కొంటారండి. డూన్ అని పేర్కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి డూన్స్ ఇక్కడ మనకి ఏమున్నాయి? కోట్లీ డూన్, పాట్లీ డూన్,
డెహ్రాడూన్, కోట్లేడూన్, పాట్లేడూన్, డెహ్రాడూన్ ఎక్సెట్రా. అదే ఉదంపూరుడూన్, కాట్రాడూన్, ఉదంపూరుడూన్, కాట్రాడూన్ ఇలా ఎక్సెట్రా ఇలాంటి డూన్స్ అనేకంగా ఉంటాయి. దీనిలో తరచుగా ఈ హిమాలయాలు ఏం గురవుతాయి అంటే క్రమక్షయానికి గురవుతాయి. దేనికి గురవుతాయి ఇవి? క్రమక్షయానికి గురవడం వల్ల దీని అస్సాం రాష్ట్రంలో మనకి క్రమక్షయం అనేది అస్సాంలో ఏ నది ఫామ్ చేస్తుందంటే బ్రహ్మపుత్ర అనేది ఎక్కువగా క్రమక్షయం చేయడం వల్ల తరచుగా భూకంపాలు అనేవి సంభవించడానికి అవకాశం ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి ఈ అస్సాం రాష్ట్రం అని. ఈ ఇక దీనిలో ఎక్కువగా మనకి ఏ రకమైన అడవులు ఉంటాయి సార్ అంటే ఆకురాల్చు ఉష్ణమండల ఆకురాల్చు అడవులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చు అడవులు అనేవి దాగి ఉండడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి శివాలిక్ హిమాలయాలు, దాని యొక్క ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్. మరి ఈ శివాలిక్ హిమాలయాల్లో 2 రకాలు ఉన్నాయి. ఏం సార్ అంటే ఉత్తరాంచులు ఏమన్నామండి ఇలా ఉన్నటువంటివి ట్రాన్స్ హిమాలయాలు అన్నారు. ఇలా తూర్పు వైపున ఉన్నటువంటి పూర్వాంచల్. ఉత్తర వైపున ఉన్న ట్రాన్స్ హిమాలయాలు, దాని యొక్క ఇంపార్టెన్స్ ముందుగా చూసుకుంటే ఈ ట్రాన్స్ హిమాలయాలు దీన్ని ఆసియాకి వెన్నెముక వంటివి అని పిలుస్తారంట. ట్రాన్స్ హిమాలయాలు ఎలా అంటే దీన్ని పాకిస్తాన్లో ఈ విధంగా విస్తరించి ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఇలా విస్తరించి ఉంటాయని, ఇవి మనకి జమ్మూ కాశ్మీర్ లడక్ నుండి ఇలా విస్తరించి ఉంటాయి. ఇక్కడ చైనా టిబెట్లో ఎలా ఉంటాయని, టిబెట్ మరియు చైనాలలో. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ట్రాన్స్ హిమాలయ, ఇది పాకిస్తాన్ అంటే దేశాల వరకు ఈ మాలి పేరు మారుతాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. దీన్ని మన ఇండియాలో 3 వరుసలు ఎలా ఉంటాయి అందుకని ఒకటి జస్కర్ పర్వతాలు అన్నాడు, మరొకటి లడక్ శ్రేణులు అన్నాడు, మరొకటి కారాకోరం పర్వతాలు అన్నాడు. టిబెట్లో ఇక్కడ టియాన్సాన్ పర్వతాలు అంటారు. టియాన్సాన్ పర్వతాలు, కున్లూన్ పర్వతాలని పిలుస్తాడు. దీన్ని పాకిస్తాన్లో సులేమాన్ పర్వతాలని పిలుస్తాడు. సులేమాన్ పర్వతాలు. దీన్ని ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ హిందూ రాజ్ పర్వతాలని పిలుస్తారు. హిందూ రాజ్ అంటే ఇది ఏరియా వైడ్గా దీని యొక్క నేమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి దీనిలో ఇక్కడ చూడండి, ఆ పాకిస్తాన్లో సులేమాన్ అన్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ హిందూ రాజ్ అన్నాడు, ఇండియాలో కారాకోరం అన్నాడు, లడక్ అన్నాడు, జస్కర్ అన్నాడు, టిబెట్లో చైనాలో టియాన్సాన్ అని కున్లూన్ అన్నాడు. దీనిలో అతి పొడవైన పర్వతశ్రేణి అని ఎప్పుడైనా అడిగితే కారాకోరం పర్వతశ్రేణి. ఈ కారాకోరం పర్వతాలు అనేవి మనకి పొడవైనవి. దీనిలోనే మనకి ఫర్ ఎగ్జాంపుల్కి ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి, ద హైయెస్ట్ కాంట్ ఇన్ ద వరల్డ్ అని ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి అయిన పామీర్ అనే కాంట్ ఎక్కడుంది అంటే పామీర్ అనే పీఠభూమి హిమాలయాల్లోనే ఉంది, కారాకోరంలోనే. అదే భారతదేశంలో ఎత్తైన శిఖరమైనటువంటి K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ అండి. గాడ్విన్ ఆస్టిన్ ఇది ఎక్కడ ఉంచారంటే కారాకోరంలో ఉంది. ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రమైనటువంటి సియాచిన్ గ్లాసియర్ అని ఇది కూడా ఎక్కడ దాగి ఉందంటే కారాకోరం పర్వతశ్రేణిలోనే దాగి ఉంది. ఇది సియాచిన్ గ్లాసియర్. ఇది భారతదేశంలో ఎత్తైన శిఖరమైనటువంటి K2 ఆర్ దీనికి మరో పేరు గాడ్విన్ ఆస్టిన్ అని. ప్రపంచ పైకప్పు అయినటువంటి టిబెట్ కూడాను ఏ పర్వతాల్లో దాగి ఉందంటే టిబెట్ ఇదేంటి సార్ అంటే ప్రపంచ పైకప్పు అండి, రూఫ్ ఆఫ్ వరల్డ్. ఈ రూఫ్ ఆఫ్ వరల్డ్ గా పిలువబడుతున్నటువంటి ప్రపంచ పైకప్పుగా పిలువబడుతున్నటువంటి టిబెట్ భూభాగం కూడా ఏ హిమాలయాల్లో ఉందంటే ట్రాన్స్ హిమాలయాల్లో ఏ పర్వతశ్రేణిలో దాగి ఉందంటే కారాకోరం పర్వతశ్రేణిలోనే దాగి ఉందండి. ఇది ఇక్కడ సియాచిన్ గ్లాసియర్, ఇక్కడ పామీర్ కాంట్ అండి, ఇది పామీర్ పీఠభూమి, ఇదే K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అండి. ఇలా ఈ ట్రాన్స్ హిమాలయాల్లో మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఏముందండి ప్రపంచంలో ఎత్తైన ఇక్కడ ఉన్నటువంటి పీఠభూమి టిబెట్ భూభాగం ఒకటి ఉంది, ప్రపంచ ఎత్తైన పీఠభూమి పామీర్ ఉంది, ప్రపంచంలో ఎత్తైన సియాచిన్ గ్లాసియర్ ఉంది, ఇక్కడ K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ కూడా ఉంది. ఇలా మన భారతదేశంలో ట్రాన్స్ హిమాలయాలు దాని యొక్క ప్రాముఖ్యత అండి. ఓకే, నెక్స్ట్ వన్
పూర్వాంచల్ పర్వతాలని. ఈ పూర్వాంచల్ పర్వతాలు అనేవి ఏవైతే పూర్వాంచల్ పర్వతాలు ఉన్నాయో ఈ పూర్వాంచల్ పర్వతాలు భారతదేశానికి, ఇండియాకి అండ్ మయన్మార్ దేశానికి సరిహద్దుగా విస్తరించి ఉంటాయండి. భారతదేశానికి మయన్మార్కి సరిహద్దుగా ఉండేటువంటి పర్వతాలు పూర్వాంచల్ పర్వతాలు. ఇండో మయన్మార్ అంటే ఇలా వస్తాయండి. భారత్ని ఈశాన్య భారతదేశానికి మయన్మార్కి లేదా భారతదేశానికి మయన్మార్కి మధ్య సరిహద్దుగా ఉన్న పర్వతాలు. దీన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏమని పేరుందంటే పాట్కాయ్ బమ్ కొండలు అంటారండి. దీన్ని ఏరియా వైడ్గా కొన్ని పేర్లు. దీన్ని నాగాలాండ్లో ఏమని పేరుందంటే నాగ్ కొండలు అని పిలుస్తారండి. నాగాలాండ్లో దీనికి నాగా కొండలు అని పిలుస్తారండి. నాగ్ కొండలు ఆర్ నాగా కొండలు అని పిలుస్తారు. మణిపూర్లో మణి కొండలు అంటారు. మణిపూర్లో దీనికి ఏమని పేరుందంటే మణి కొండలని పిలుస్తారు. మిజోరంలో మిజో కొండలు లేదా ఇక్కడ స్థానికంగా నివసించి ఉన్నటువంటి ఈ కొండల్లో నివసించి ఉన్న తెగ పేరు లొసాయి. మిజో అనేది కూడా ఒక తెగ, లొసాయి అనేది కూడా తెగలండి. ఆ రెండు తెగలు ఎక్కువగా ఇక్కడ నివసించి ఉంటారు కనుక దీన్ని మిజోరంలో మిజో కొండలని అన్నారు. దీన్ని మణిపూర్లో మణి కొండలు అన్నారు. నాగాలాండ్లో నాగ్ కొండలు అన్నారు. దీనికి నాగాలాండ్లో నాగ్ కొండలు, మణిపూర్లో మణి కొండలు, మిజోరంలో మిజో కొండలు అన్నారు. త్రిపురలో దీనికి త్రిపుర కొండల, త్రిపురలో దీనికి ఏమంటారు త్రిపుర కొండలని పిలవడం జరిగింది. మేఘాలయలో దీనికి గారో, కాశీ, జయంత్ అని 3 కొండల పేరు పెట్టి ఏమన్నారు సార్ అంటే ఇక్కడ దీనికి గారో కొండలు, కాశీ కొండలు, జయంత్ కొండలు అని 3 పేర్లు పెట్టి పిలుస్తారండి. గారో, కాశీ, జయంత్ అని. మరి ఇకపోతే అస్సాంలో దీనికి కచేర్ కొండలు అన్నాడు అండి. అస్సాంలో ఏమన్నాడు కచేర్ కొండలని పిలిచాడు. దీన్ని అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క బోర్డర్లో ఇలాగా అబోర్ కొండలని పేరు ఉందండి. అబోర్ కొండలు. ఈ కొండలన్నీ కలిస్తేనే మనకి ఏ పర్వతాలు సార్ అంటే ఇక్కడ మనకి పూర్వాంచల్ పర్వతాలు. ఈ పూర్వాంచల్ పర్వతాలనే మయన్మార్లో మళ్ళీ పేరు ఎలా మారుతుందంటే అరాకన్ యోమా పర్వతాలుగా పిలుస్తారు. దీనికి మయన్మార్లో అరాకన్ యోమా పర్వతాలు అని పిలుస్తారు. ఇవి ఒక అర్ధ చంద్ర ఆకారంలో ప్రయాణిస్తాయి. అర్ధచంద్ర ఆకారంలో ఈ భారతదేశంలో ప్రయాణిస్తూ ఉంటాయి అరాకన్ యోమా పర్వతాలు. ఓకేనా. దీనిలో ఎత్తైన శిఖరం అని అడిగితే మనకి సారామతి శిఖరం అని ఇలా నాగాలాండ్లో ఉంటుంది. దీని పేరే సారామతి శిఖరం. ఇది నాగాలాండ్లో ఉంటుంది. పూర్వాంచల పర్వతాలు ఎత్తైన శిఖరం అని అడగవచ్చు, లేదా ఈశాన్య భారతదేశంలో ఎత్తైన శిఖరం అని కూడా పిలవచ్చండి. ఈశాన్య భారత్ లేదా పూర్వాంచల్లో ఎత్తైన శిఖరం అని. పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం అయితే పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం మనకి ఏం సార్ అంటే శరామతి అనొచ్చు ఆర్ సారామతి శిఖరం అనొచ్చు అండి. సారామతి. ప్రతి ఏటా ఈ నాగాలాండ్లో ఒక పండగ జరిపిస్తారు. నోట్ పాయింట్. ఆ పండగ పేరు ఏంటి సార్ అంటే హార్నబిల్ ఫెస్టివల్ అండి. ఫెస్టివల్ అంటే హార్నబిల్ అనే పండగ జరుపుతారు. హార్నబిల్ పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటున్నట్టయితే నాగాలాండ్. ఇలా ఈశాన్య భారతదేశంలో 2వ ఎత్తైన శిఖరం అని అంటే బ్లూ మౌంటైన్ శిఖరం. అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి ఇక్కడ మణిపూర్లో చూడండి. ఇక్కడ యారో గుర్తేసి రాస్తుంది. ఇక్కడ మణిపూర్లో దీని పేరే బ్లూ మౌంటైన్ శిఖరం. ఇది ఆరావళి పర్వతాల 2వ ఎత్తైన శిఖరం బ్లూ మౌంటైన్ శిఖరం అండి. ఇలా పూర్వాంచల పర్వతాలనే మయన్మార్లో ఏమని పేరుందంటే అరాకన్ యోమా పర్వతాలు. ఇవి ఏ ఆకారంలో ఉండి ప్రయాణిస్తాయంటే మయన్మార్లో ఒక అర్ధ చంద్ర ఆకారాలు. ఇక్కడ నేను నోట్ చేస్తాను చూడండి, ఇక్కడ రౌండ్ చేస్తుంది. ఇలా మన భారతదేశంలో హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలను విడగొడితే ఉత్తరాంచున ట్రాన్స్ హిమాలయాలు, తూర్పాంచున పూర్వాంచల్ పర్వతాలు విడగొట్టడం జరిగింది. ఇవి మన భారతదేశంలో హిమాలయాలు, దాని యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ మన భారతదేశంలో ఉన్నటువంటి మైదానాలు, దాని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఇప్పుడు మైదానాలు ప్లైన్స్ అని, ప్లైన్స్. ఈ మైదానాల్లో మన భారతదేశం దీనికి మరో పేరు డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని పిలుస్తారండి.
డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని పిలవడం, డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. అంటే ఏంటండి, ఇది నదులు గుండా నదులు తీసుకువచ్చినటువంటి చెత్త చెదారంతోని, ఒండ్రు మట్టితోని, కొంత చెత్త చెదారంతో ఏర్పడిన మైదానం. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి మైదానాల్లో ఏ నదులు ఎక్కువగా తీసుకొచ్చిన చెత్త చెదారంతో ఒండ్రు మట్టితో ఏర్పడిందని అడిగితే ప్రధానంగా మన భారతదేశంలో గంగా, సింధు నదుల వల్ల ఎక్కువగా ఫామ్ అయిన మైదానం కనుక దీన్ని ఏమంటారు, గంగా సింధు మైదానం అంటారు. దీన్ని ఇండో గంగాటిక్ ప్లైన్స్ అని, ఇండో గంగాటిక్ ప్లైన్స్, ఇండో గంగాటిక్ ప్లైన్స్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ ఒకవైపున సింధు నది, దాని యొక్క ఉపనదులు, ఒకవైపున సింధు నది, మరోవైపున గంగా నది, మరోవైపున బ్రహ్మపుత్ర నదుల వల్ల, ఇలా బ్రహ్మపుత్ర నది కావచ్చు, లేదా ఒకవైపున మనం చూసుకుంటే ఇక్కడ సింధు నది వ్యవస్థగా సింధు నది వల్ల కావచ్చు, మరోవైపున ఇక్కడ గంగా నది వల్ల కావచ్చు. ఇదంతా కూడా గంగా సింధు నదుల వల్ల ఏర్పడినటువంటి విశాలవంతమైన మైదానం కనుక దీన్ని ఏమన్నారంటే గంగా సింధు మైదానం అని, ఇంగో గంగా. మరి ఇక్కడ బ్రహ్మపుత్ర నది వల్ల అస్సాంలో ఫామ్ అయినటువంటి మైదానం అస్సాం మైదానం లేదా బ్రహ్మపుత్ర మైదానం అంటారు. అస్సాం ప్లైన్స్ ఆర్ బ్రహ్మపుత్ర. ఏదైనా మైదానాలు ఏర్పడాలి అంటే ప్రధానంగా మనకి రెండు కారకాల వల్ల ఫామ్ అవుతాయి. ఒకటి గాలి అనే కారకం వల్ల, లేదా రెండోది నీరు అనే కారకం వల్ల. ఇప్పుడు ఇండో గంగా మైదానం లేదా బ్రహ్మపుత్ర మైదానం నీరు అనే కారకం వల్ల ఏర్పడితే, గాలి అనే కారకం వల్ల ఈశాన్య వాయువ్య భారతదేశంలో ఏర్పడిన సువిశాలవంతమైన మైదానం. దీని పేరే థార్ ఎడారి మైదానం అని. దీని పేరు ఏంటంటే అంటే థార్ ఎడారి. ఇది గాలి కారకం వల్ల ఏర్పడినటువంటిదే, నీటి కారకం వల్ల ఏర్పడింది అంటే ఇది ప్రధానంగా మనకి ఏంటి సార్ అంటే నీరు అనే కారకం వల్ల ఏర్పడింది. అయితే గంగా సింధు మైదానం గాలి వాయువ్య దిశ నుండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుండి వీచి కొన్ని వందల సంవత్సరాల కిందట దీన్ని ఎటువంటి ప్రాంతం యొక్క ఎటువంటి మనుషులు ఇక్కడ ప్రదేశ జన సమూహం లేకపోవడం వల్ల ఇది కొంతకాలానికి ఎడారిగా మారిందండి. ఇది కంప్లీట్ ఇసుకతో కూడినటువంటి మైదానం. దీని పేరు ఏమన్నాం సరే మనం థార్ ఎడారి ప్రాంతం అని పిలుస్తారు. ఇది మన భారతదేశానికి వాయువ్య తీరంలో ఏర్పడినటువంటి సువిశాలవంత మైదానం. ఇది థార్ ఎడారి మైదానం. ఇవి మైదానాలు. సుమారుగా ఈ మైదానాలు మన భారతదేశంలో కొడవలి ఆకారంలో విస్తరించి ఉంటాయండి. మైదానాలు మన భారతదేశంలో ఎలా ఉంటాయంటే కొడవలి షేప్లో, ఇలా ఈ విధంగా కొడవలి షేప్లో ఉంటాయండి. కొడవలి ఆకారంలో విస్తరించి ఉంటాయి. అంటే ఏంటి, ఎలా ఉంటాయి సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుండి అస్సాం రాష్ట్రం వరకు వెళ్ళే దీని వెడల్పు తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ రాష్ట్రం చూడండి 300 కిలోమీటర్ల వెడల్పుగా ఉంటే, దీని ఉత్తరాఖండ్లో ఉత్తరప్రదేశ్లోకి వచ్చినప్పుడు 250 గాను, బీహార్లో వచ్చినప్పుడు దీని యొక్క వెడల్పు 100 కిలోమీటర్లు గాను, అదేవిధంగా దీన్ని అస్సాంలో వచ్చినప్పుడు దీని యొక్క వెడల్పు 90 కిలోమీటర్లు గాను. అంటే ఉత్తర దిశ నుండి జమ్మూ కాశ్మీర్ నుండి తూర్పు దిశ అస్సాం వెళ్ళే కొద్ది దాని యొక్క వెడల్పు అలాగేమవుతుందంటే తగ్గుతూ వెళుతుంది. ఇది కొడవలి షేప్లో ఇలా దాగి ఉంటుందండి. కొడవలి షేప్లో ఇలా దాగి ఉంటుంది. అంటే ఇలాంటి మైదానాల్లో మొదటిది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ మైదానం. సింధు మైదానం తీసుకుంటే ఈ సింధు మైదానంలో ప్రధానంగా మనకి సింధు మైదానంలో కనుక తీసుకుంటే దీనిలో 2 రకాలు ఉంటాయండి. సింధు మైదానంలో ఏంటి 2 రకాలు అంటే సింధు మైదానంలో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ మైదానం, 2 పంజాబ్ హర్యానా మైదానం. పంజాబ్ మరియు హర్యానా ప్లేన్స్. జమ్మూ కాశ్మీర్ మైదానం, పంజాబ్ హర్యానా మైదానం. ఇందులో మొదటగా మనం జమ్మూ కాశ్మీర్ మైదానం కనుక చూసుకుంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీరు, ఇక్కడ సింధు నది. ఈ సింధు నదికి ఉత్తర వైపున దాగి ఉన్న మైదానంలో ఏమంటారంటే జమ్మూ కాశ్మీర్ మైదానం అన్నారండి. ఇది సింధు నది. సింధు నదికి ఇలా ఉత్తరంగా ఉండేది జమ్మూ కాశ్మీర్ మైదానం, దిగువన ఉండేది పంజాబ్ మరియు హర్యానా మైదానం. జమ్మూ కాశ్మీర్ మైదానం దేనికి బాగా ప్రసిద్ధి అండి.
దోరసలకు బాగా ప్రసిద్ధి. దోరసలు అంటే ఎండిన నీటి సార గుర్తులండి. ఎండిన నీటి సారా గుర్తులండి. ఎలా ఉంటాయి ఇవి ఎండిన నీటి సార గుర్తులు అంటే ఈ విధంగా ఎండిన నీటి సార గుర్తులు ఎలా ఉంటాయి. మరి ఎండిన నీటి సార గుర్తుల మధ్యన కొంత ఏమవుతుందంటే నీరు వచ్చి చేరుతూ ఉంటుందండి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో మనకి ఎండిన నీటి సార గుర్తుల మధ్య కొంత వాటర్ వచ్చేలా చేరుతూ ఉంటుంది. ఇలా చేరడాన్ని దీన్ని ఏమంటారు సార్ అంటే డోన్స్ అంటారు. దీన్ని డోన్స్ అంటారు. ఇలా అనేక డోన్స్ కొన్ని రోజులకి ఏమవుతూ ఉంటాయంటే చిన్న చిన్న డోన్స్ అన్ని కలిసిపోతాయండి. కలిసిపోయిన తర్వాత ఈ డోన్స్ అన్ని ఫామ్ అయిన ఈ డోన్స్ అన్ని కలిస్తే ఇవి ఎలా ఫామ్ అవుతాయి సార్ అంటే లేక్స్ అండి, సరస్సులుగా తయారవుతాయి. ఇలాంటి సరస్సులు ఎక్కువగా ఉంటాయి కనుక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏమంటారంటే సరోవరం లేదా సరోవర్య రాష్ట్రము అంటారు. సరోవర రాష్ట్రం అని పిలుస్తారు. సరస్సులు కలిగిన రాష్ట్రం. దీనిలోనే ఏముంటాయి సార్? దాల్ అనే లేకుంది, లేదా ఊలార్ అనే లేకుంది, ఊలార్ అనే సరస్సు ఎక్సెట్రా. ఇవన్నీ కూడాను జమ్మూ కాశ్మీర్ మైదానం. ఈ మైదానం సింధు నదికి ఉత్తరంగా ఏర్పడిన మైదానం అండి. ఈ మైదానాలు ఎక్కువగా దేనికి బాగా ఫేమస్ అంటే దోరసలు. దోరస్ అంటే ఎండిన నీటి సార గుర్తులని అర్థం. ఈ ఎండిన నీటి సార గుర్తుల్లో నీరు చేరడంతో కొన్ని రోజులకి అవి ఎలా మారుతాయంటే డోన్స్ గా మారుతాయి. ఇలా మారిన ఈ డోన్స్ నే మనం ఏమంటారు సార్ అంటే ఈ డోన్స్ అన్ని కలిసిపోతే ఎలా తయారవుతాయి అంటే లేక్స్ అండి, సరస్సులుగా తయారు. అనేక సరస్సులు ఉంటాయి కదా. జమ్మూ కాశ్మీర్ మైదానాన్ని సరోవర్య రాష్ట్రం అంటారు. మరి పంజాబ్ హర్యానా మైదానం దేనికి బాగా ఫేమస్ అండి? ఇవి డోప్స్ కి బాగా ఫేమస్. దో అంటే రెండు అని అర్థం, అబ్బ అంటే మైదానం. ఏవైనా రెండు నదుల మధ్యన సారవంతం కలిగిన భూభాగాన్ని డెల్టా అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది చీనాబ్ నది, అదేవిధంగా ఇది రావి నది, ఇలా బియాస్ నది అండి. దీని పేరు ఏంటండి? బియాస్ నది. ఇది రావి నది, ఇది చీనాబ్ నది అండి. ఇలా ఉంటుంది మనకి చీనాబ్ నది. ఇక్కడ జీలాం నది అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ఏవైనా రెండు నదుల మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బియాస్ నది అండ్ ఇది సట్లెజ్ నది. ఈ సట్లెజ్ నదుల మధ్య ఉన్న కొంత సమతలమైన మైదానం ఉందా లేదా, దీన్ని ఒక దోబ అంటారు. దీని పేరే బిస్త్ దోబ. దీనికి ఏమంటారు సార్ అంటే బిస్త్ అనే దోబ అంటారు. అదే మనకి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే రావి నదికి బియాస్ నదికి మధ్య ఉన్నటువంటి ఈ దోబని బిస్తు బరీద్ అంటారండి. బరీద్ దోబ అంటారు. రావికి చీనాబ్ నదికి మధ్య ఉన్న ఈ దోబని రచనా దోబ అంటారు. జీలంకి మరియు చీనాబ్ నది మధ్య ఉన్న దోబని చాజ్ దోబ అంటారు. ఈ సింధు నదికి జీలం నదికి మధ్య ఉన్న ఈ దోబని ఏమంటారు సార్ అంటే సింధు సాగర్ దోబ అంటారు. అంటే ఇలాంటివి ఎన్ని రకాల దోబులు ఉన్నాయని 5 దోబ్స్ అనేవి 5 డెల్టాలు ప్రసిద్ధి అని. జమ్మూ అండ్ కాశ్మీర్ మైదానం ద్వారసలకు ప్రసిద్ధి అయితే పంజాబ్ హర్యానా మైదానం దేనికి బాగా ఫేమస్ అంటే దోబ్స్ అని. దోబ్ అంటే దో అంటే రెండు, అబ్బ అంటే ప్రాంతం. ఏవైనా రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని సారవంతమైన ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే డెల్టా అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో డెల్టా అని కూడా పిలుస్తారు. దీని తెలుగులో అంతర్వేది అంటారు. ఇక్కడ చూసుకోండి 5 రకాల దోబ్స్ మీకు ఇక్కడ నీటి చూపిస్తాను. ఏంటి సార్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ కి సింధు సాగర్ దోబ్ అని. ఈ దోబు సింధు సాగర్ దోబు, ఇది రచనా దోబు, చాజ్ దోబు, ఇక్కడ చూసుకుంటే బరీద్ దోబు, ఇది బిస్త్ అనే దోబు అండి. బిస్త్ అంటారు, అది బిస్త్ అనే దోబు అని. ఇలాంటివి 5 రకాల దోబులు ఉన్నాయి. అంటే బియాస్ నదికి సట్లెజ్ నదికి మధ్య ఉన్న దోబుని బిస్త్ అంటారు. రావి నదికి బియాస్ నదికి మధ్య బరీద్ అంటారు. రావికి చీనాబ్కి మధ్య ఉన్నది రచన అంటారు. చీనాబ్కి జీలాం నది మధ్య ఉన్న డెల్టాని చాజు డెల్టా అంటారు. జీలాంకి సింధు నదికి మధ్య ఉన్న ఈ డెల్టాని సింధు సాగర్ డోబలర్, సింధు సాగర్ డెల్టా. ఇది సింధు మైదానంలో జమ్మూ కాశ్మీర్ మైదానము మరియు పంజాబ్ హర్యానా మైదానం కలిపితే మనకి ఏమొస్తుంది అంటే సింధు మైదానం అనేది వస్తుందండి. ఓకేనా? ఇది సింధు మైదానం. ఇప్పుడు ఈ గంగా మైదానం తీసుకుంటే మనం గంగా మైదానం, ఈ గంగా మైదానం అనేది మన ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో అండి. జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ మైదానం అనేది అలా విస్తరించి ఉంది. అయితే ఇందులో జార్ఖండ్ లో లెస్ దాన్ 10% తక్కువ ఉంటుంది.
మరి గంగా మైదానంలో మనకి ప్రసిద్ధి చెందినటువంటి మైదానాలు ఏంటి చూద్దామండి. ఇక్కడ ఎగువ గంగా మైదానం, దిగువ గంగా మైదానం. దీన్ని ఏమన్నాడు సార్? గంగా మైదానం మరలా 3 రకాలు అన్నాడు. అప్పర్ గంగా ప్లైన్స్ అన్నాడు, అప్పర్ గంగా ప్లైన్స్ అన్నాడు. అంటే అప్పర్ గంగా ప్లైన్ అంటే ఎగువ గంగా మైదానం, దీనికి ఏంటని ఎగువ గంగా మైదానం. అండ్ లోయర్ గంగా, మిడిల్ గంగా ప్లైన్స్ అని, మిడిల్ గంగా ప్లైన్స్ అన్నది, దీన్ని మధ్య గంగా మైదానం ఉంటారు. నెక్స్ట్ లోయర్ గంగా ప్లైన్స్ అని, లోయర్ గంగా ప్లైన్స్ అంటే దిగువ గంగా మైదానం. అంటే ఇప్పుడు గంగా నది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎలా ప్రయాణిస్తుంది, ఇలా ఉత్తరాఖండ్లో స్టార్ట్ ఇలా ప్రయాణించినప్పుడు ఈ నది సమతలంగాను అది విశాలవంతమైన మైదానం, అతిపెద్ద మైదానం. భారత్ బంగ్లాదేశ్ మధ్యన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మైదానమే, దీని పేరే దిగువ గంగా మైదానంలో బాగా ప్రసిద్ధి. సుందర్బన్ డెల్టా లేదా దీనికి మరో పేరు గంగా డెల్టా లేదా దీనికి మరో పేరు డిజిటల్ డెల్టా లేదా ఇంకొక పేరు కూడాను గ్రీన్ డెల్టా అని పేరు కలదు, గ్రీన్ డెల్టా అని పేరు కలదు. అంటే ఏదైతే మనకి ఎగువ గంగా మైదానం ఉందో ఈ ఎగువ గంగా మైదానం అంతా కూడాను చెప్పుకున్నట్టు ఇందాక గతంలో చెప్పాం కదండి, కొన్ని ఫిలిగ్రామ్ ప్లేసెస్కి బాగా ఫేమస్ అండి. హరిద్వార్ కావచ్చు, వారణాసి కావచ్చు, లేదా బద్రీనాథ్ కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, ఇలా హరిద్వార్, రిషికేశ్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఫిలిగ్రామ్ ప్లేసెస్కి ఫేమస్. ఈ మిడిల్ గంగా మైదానం బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో ఉన్న ఈ మైదానం అంతా కూడా వరద మైదానాలు కండి, వరద మైదానాలు. వరద మైదానాలు మీన్ ఫ్లడ్ ప్లైన్స్ అండి. దీని ఏం సార్ అంటే ఫ్లడ్ ప్లైన్స్కి బాగా ఫేమస్. ఈ వరద మైదానాల్లో మనకి 2 రకాలు ఉంటాయి. నూతనమైనవి ఉంటాయి, నూతనమైన ఒండ్రు నేలలు ఉంటాయి, నూతనమైన వండలి ప్రాంతాలు ఉంటాయి, పురాతనమైన వండల మైదానాలు ఉంటాయి. పురాతనమైన వండలి మైదానాలు. నూతనమైన వండల మైదానాలు ఏమంటారంటే కాదర్ నేలలు అంటారండి. పురాతనమైన వండల మైదానాన్ని ఏమంటారంటే బాబర్ నేలలు అని పిలుస్తారు. పురాతనమైన వండల మైదానాన్ని బాబర్ నేలలు అంటారు. నూతనమైన వండల నేలలు సరే పురాతనమైన వండల మైదానాన్ని కాదరు, నూతనమైన వండల మైదానాన్ని కాదర్ నేల అంటే పురాతనమైన వండల మైదానాన్ని బంగారు నేలలు అని పిలుస్తారండి. సరే ఇక్కడ న్యూ అలోవియల్ సాయిల్స్ అండ్ ఓల్డ్ అలోవియల్ సాయిల్ ఈ పైన రాస్తాను చూడండి. ఇక్కడ న్యూ alluvial soil is called Khadar. Old alluvial soil is called Bangar. New alluvial soil is called నూతనమైన వండల మైదానానికి ఖాదర్ అనే పేరు, పురాతనమైన వండల మైదానానికి బంగార్ అనే పేరు. ఇలా మనకి గంగా మైదానంలో బాగా ప్రసిద్ధి చెందిన డెల్టా అంటే ఏం సార్ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇలా గంగా బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడినటువంటి అతి విశాలవంతమైన మైదానం, దీని పేరే సుందర్బన్ డెల్టా లేదా దీనికి గంగా మైదానం లేదా దీనికి డిజిటల్ మైదానం లేదా దీనిలో సారవంతమైన ఒండ్రు నేలలు ఉండడం వల్ల దీనిలో ఏమున్నాయని హై ఫెర్టిలిటీ సాయిల్ అండి, సారవంతమైన వండలి నేలలండి. హై ఫెర్టిలిటీ సాయిల్స్ ఉండడం వల్ల, సారవంతమైన వండలి నేలలు ఉండడం వల్ల ఇవి ఎక్కువగా దీనికి ఏమని పేరు వచ్చిందంటే గ్రీన్ డెల్టా అని. ఇక్కడ ఏరో మార్క్ చూపిస్తాను, గ్రీన్ డెల్టా. దీనిలో సుందరి అనే వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని సుందర్బన్ డెల్టా అని పిలవడం జరిగింది. దీనిలో సుందరి అనే వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని సుందర్బన్ డెల్టా అని పిలుస్తారు. మరి ఈ డెల్టాలో ఇవి ఎక్కువగా ఏ రకమైన అడవులు పెరుగుతాయంటే మడ అడవులు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. ఓకేనా? ఇది గంగా మైదానం, అప్పర్ గంగా ప్లైన్స్, మిడిల్ గంగా ప్లైన్స్ అండ్ లోయర్ గంగా ప్లైన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ అండి. ఓకేనా? దీనిలో ఇప్పుడు అసోం ప్లైన్స్ అంటే బ్రహ్మపుత్ర మైదానం, దీనిలో అసోం మైదానం లేదా దీనిలోన ఇంకోటి రాజస్థాన్ మైదానం 2 ఉన్నాయి.
రాజస్థాన్ అనే మైదానం కంప్లీటెడ్ గా మనకి భారతదేశానికి వాయువ్య తీరంలో ఏర్పడిన మైదానం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేస్తాను రాజస్థాన్ మైదానం ముందుగా చూసేసుకుంటే, ఈ రాజస్థాన్ మైదానం అంటే మనకి ఇక్కడ ఎక్కడ ఏర్పడిందండి? వాయువ్య తీరంలో ఏర్పడింది. ఇదంతా కూడా సువిశాలవంతమైన, చెప్పాను కదండి, ఇదంతా దేని వల్ల ఏర్పడింది? గాలి అనే కారకం వల్ల, కేవలం ఇసుకతో కూడి ఉన్న ఎడారి ప్రాంతం అది. దీని పేరే మన భారతదేశంలోనే అతిపెద్ద ఎడారి అంటే థార్ ఎడారి మైదానం. ఈ ఎడారిలో మంచినీటి సరస్సులు ఉన్నాయనుకోండి, ఎడారిలో ఏర్పడే మంచినీటి సరస్సులని వయాసిస్లు అంటారండి. ఏమంటారు? వయాసిస్లు అని పిలుస్తారు. ఎడారిలో ఏర్పడే ఉప్పు నీటి సరస్సులు ఏవైతే ఉన్నాయో, ఉప్పు నీటి సరస్సుని ప్లయాస్ అంటారు. దీని పేరు ఏమంటారండి? ప్లయాలు అని పిలుస్తారండి. ఉప్పు నీటి సరస్సుని ప్లయాస్ అని, మంచినీటి సరస్సుని వయాసిస్లు అని పిలుస్తారు. ఉప్పు నీటి సరస్సుని వయాసిస్, ప్లయాస్ అని రెండు రకాలుగా పేర్లు పెట్టి పిలుస్తారు. ఇవి మన భారతదేశానికి వాయువ్య దిశలో ఉంటాయని. ఇవి ఇసుక ఎడారి అంటే ఎర్గ ఎడారి, ఇది ఒక రకమైన ఇసుక ఎడారి. ఇసుక ఎడారి అన్నా దీనికి మరో పేరు ఎర్గ ఎడారి అన్న ఒకటే. మన భారతదేశంలో విశాలవంతమైన ఎడారి మన భారతదేశానికి ఋతుపవన వ్యవస్థ పైన కొంత దోహదం చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇలా మనకి అస్సోం మైదానం అనేటప్పటికి ఇక్కడ ఏమొస్తారంటే, అస్సోం మైదానం చూసుకునేటట్టు భారతదేశంలో అంటే అస్సోంలో ఏ నది ప్రవాహం వల్ల మనకి మైదానం ఇక్కడ ఏర్పడిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్రహ్మపుత్ర నది ఎక్కువగా వరద మట్టాన్ని తీసుకువచ్చేటప్పుడు, అంటే ఎక్కువ నీటిని తీసుకువచ్చినప్పుడు అస్సాం ప్రాంతంలో సాదియా అనే ప్రాంతం నుంచి మైదానం ఫామ్ అవుతుందండి. సాదియా అనే మైదానం ప్రాణం. ఈ మైదానంలో నిరంతరం ఏమవుతుందంటే, వరదలు ఎక్కువగా రావడం వల్ల నిరంతరం ఈ మైదానం క్రమక్షయానికి బాగా ప్రసిద్ధి అయిపోతుంది. అంటే క్రమక్షయం చెందుతూ ఉంటుంది. ఇలా క్రమక్షయం చెందడం జరుగుతుంది. ఇలా క్రమక్షయం చెందడం వల్ల ఈ నది మధ్యలో ఒక ఐలాండ్ అనేది ఏర్పడిందండి. రివర్ ఐలాండ్, ఒక నది ద్వీపం అనేది ఏర్పడింది. ఆ నది ద్వీపం పేరే మజులి అనే ద్వీపం. ఇది ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపంగా పిలుస్తారు. దీన్ని ఏమంటారండి? ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం అని దేని గల పేరు అంటే మజులీకి గల పేరు అండి. మజులి అనే ప్రాంతానికి గల పేరు. ఈ ఏ నది మధ్యలో ఏర్పడిందండి? బ్రహ్మపుత్ర నది అస్సాంలో ఏర్పాటు చేసిన సాదియా అనే మైదానం దాటిన తర్వాత ఇది ఎక్కువగా వరదలు గురి చేయడం వల్ల ఈ మైదానం క్రమక్షయం జరుగుతుంది. క్రమక్షయం చెందడం వల్ల మనకి ఏర్పడిన అతిపెద్ద ద్వీపమే మజులి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నది ద్వీపంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఇటువంటి మజులి మనకి గతంలో ప్రపంచంలో అతిపెద్ద రెండో మొరాజ్ అనే ద్వీపం ఉంటుందండి. మొరాజ్ అనే ద్వీపం ఇది అమెజాన్ నది ఏర్పాటు చేసిన నది ద్వీపం. ఇది గతంలో పెద్దగా ఉండేది, కానీ ప్రస్తుతం అమెజాన్ నది ఏర్పాటు చేసిన మొరాజో ద్వీపం కంటే పెద్దది ఏంటి సార్ అంటే మజులి అనే ద్వీపం. ఈ మజులి అనే ద్వీపం అనేది అస్సాంలో ఏ నది ఏర్పాటు చేసిందని ఎప్పుడైనా అడిగితే బ్రహ్మపుత్ర నది ఆ మధ్యలో రోజు రోజుకి దీని యొక్క విస్తీర్ణత పెరుగుతుంది. ఇది ఈశాన్య భారతదేశంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల కంటే అతిపెద్ద నదీ ద్వీపం ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క మొరాజో అనే ఈ యొక్క మజులి అనే ద్వీపం అని. ఓకేనా? ఇలా మనకి భారతదేశంలో ఉన్నటువంటి మైదానాల్లో అస్సాం మైదానం అండ్ ఇక్కడ చూసుకునే థార్ ఎడారి మైదానం, రాజస్థాన్ మైదానం, దాని యొక్క ప్రాముఖ్యత అండి. ఓవరాల్ గా మన భారతదేశంలో ఉన్న మైదానాలు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ చూద్దాం.